మనం ఒకటిగా మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన అందరికీ నమస్కారం పెట్టుకుంటూనే ఇది పోయాడు. కాదు ఇప్పుడు ఆయన సంబంధిస్తే ప్రమాణ మరి స్వీకారం వెంటనే టైంలో మీరు కూడా. ట్రోలర్స్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ మధ్యస్థంగా లేదా వాస్తవికంగా చెప్పే అవకాశం తెలుగు సమాజంలో అది తీశారు వీళ్ళు. మీరు ఆయన నమస్కారం పెట్టాడు, వీళ్ళల్లో కూడా ఒకరు అలా పలికిన వాళ్ళు పలికారు. దాని మీద ట్రోల్స్ చేసుకుంటూ ఎగతాళి చేసే కార్యక్రమం ఎక్కువగా ఉంది కదా. కాబట్టి ఆ వాతావరణాన్ని తీసుకురావాలి. పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ ఉంది మీరు అన్నట్టు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ఆయన సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన వయస్సు వీటన్ని తనకు జగన్కే మెయిన్ రైవల్రీ అని పవన్ భావిస్తాడు. ఆయన పూర్తిగా హీ ట్రీట్స్ జగన్ యాజ్ ది రియల్ రైవల్రీ. ఆయన అన్నట్టుగా ప్రత్యర్థులను అన్నాడు కదా. కాబట్టి అందుకే ఆయనకు అంత ఆశ్చర్యం కలిగింది. ఈ రాజు వెళ్ళి ఆయన మాట్లాడించి ఇదంతా చేసి వస్తే, నిజానికి రాజుగారు ఏమంత ఆలోచన లేని వారు కాదు. కొన్ని సందర్భాల్లో మెత్తగా ఉండి కొట్టగలిగింది చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యతిరేకత కంటే కూడా దాని ద్వారా అంటే ఫ్రెండ్లీగా వెళ్ళి చూసావా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని నీ పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది అని చెప్పేద్దాము అనే ఒక మెసేజ్, పరోక్ష సందేశం కూడా దాంట్లో ఉంటుంది. మరి ఆ పరిస్థితి వస్తుందా? పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకోరు ఇక్కడ వ్యక్తులు వ్యక్తిగతంగా వాళ్ళు నవ్వారా, వాళ్ళు చేతులు వేసుకున్నారా, అదేం మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదండి. వాళ్ళు బిజినెస్ అంటే బిజినెస్ ఆఫ్ ది హౌస్ సక్రమంగా జరగడానికి, చర్చలు జరగడానికి కలిసి పనిచేస్తారా లేదా అనేదే కీలకం. ఓకే సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అసెంబ్లీలో చర్చ. బట్ టేకింగ్ ఏ క్యూ ఫ్రమ్ యువర్ కామెంట్, మీ వ్యాఖ్య నుంచి ఒకటి తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంతకంటే కూడా కొంచెం మ్యాగ్నానిమస్గా కొంచెం పాత్ర వహించడానికి ఆయనకు అవకాశం, ఆయనకు ఆ ఇమేజ్ ఉంది, ఆయనకు ఆ స్టేచర్ ఉంది. అయితే అప్పుడు జగన్ ఎలా స్పందిస్తాడో నేను చెప్పలేను, కానీ బట్ పవన్ కళ్యాణ్కి అది ఉంది, అలా చేయొచ్చు కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్నాం అంటే అసలు రైవల్రీ ఉన్న వాళ్ళకంటే మధ్యలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కదా. కాబట్టి అక్కడ వీళ్ళిద్దరి మధ్య పూర్తిగా ఘనీభవించిన లేదా బిగుసుకుపోయిన పరిస్థితుల్లో హీ కెన్ టాక్. ఆయన మోరల్గా చెప్తున్నాడు చాలాసార్లు, శత్రువులుగా చూడొద్దు అని. శత్రువులుగా చూడనప్పుడు మిత్రుడిగా చూసి ఒక మోస్తరుగా కలుపుకోవచ్చు. మరి ఈసారి ఆయన సభకు వచ్చినప్పుడు ఎలా వస్తాడు, అసలు సభలోకి వస్తాడా, బయట మధుసూదన్ రావు ఆయన ఆపేస్తారా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓకే, ఇంక దాని మీద రెండో అభిప్రాయం ఏం లేదండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, లాస్ట్ స్ట్రా దట్ బ్రేక్ ది నెక్ ఆఫ్ ది క్యామెల్ అన్నట్టుగా గత ప్రభుత్వం ఓడిపోవడానికి చివరి అస్త్రం ల్యాండ్ టైటిల్ యాక్ట్. నిజానికి అంతకుముందు చాలా మాట్లాడారు కదా, విధ్వంసము, హత్య అన్నీ పక్కకు పోయినాయి. చివరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటే, అది టైటిల్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి టైటిల్ ల్యాండ్ టైటిల్. ఏదైనా ఒక టైటిల్ పెట్టాలంటే ఈ ల్యాండ్ టైటిల్ అనేది చంద్రబాబు టైటిలే వాస్తవానికి. సో దాన్ని రద్దు చేయటం, అది నిన్ననే ప్రవేశపెట్టారు. రద్దు చేయటం మంచిదే, కానీ క్వశ్చన్స్ మిగిలే ఉన్నాయి. అదేంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఫోటో అనేది జగన్ అడిషన్, అది జగన్ స్పెషాలిటీ. ప్రతి చోట నా ఫోటో ఉండాలనుకుంటాడు ఆయన ఫోటో క్రేజ్. అదే ఆఖరిగా రాళ్ల మీద కూడా తన ఫోటో ఉండాలట. రాళ్ల మీద మామూలుగా పేర్లు ఉంటాయి, ముఖ్యమంత్రి లేకపోతే అతిథులు, ఇదంతా. అలా కాకుండా ప్రతి చోట నా ఫోటో. ఆయన ఎప్పుడు చెప్పాడు కదా గెలవగానే, ప్రతి ఇంట్లో 25 ఏళ్ళు నా ఫోటో ఉండాలి, ప్రతి గుండెలో నా ఫోటో ఉండాలి. ఈ పద్ధతిలో ఫోటోలు ఉండాలంటే ఉండవండి. ఇప్పటికి కారే రాజులు రాజ్యములు గెలగవే వారు ఏరి అన్నట్టుగా చాలా సిరిని మూట కట్టుకొని పోవంజాలిని ఎంతోమంది రాజులు అంతా తమ ప్రయోజకత్వమని తామే భువికి అధినాథులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయిన పేక మేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టినంటాడు శ్రీశ్రీ. అంతా తమ ప్రయోజకత్వం అనుకుంటారు అక్కడ ఉన్నంత, అదేం జరగదు. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ టైటిల్లో ఎవరికి అర్థం కాలేదు. ఆ సర్వే రాళ్ల మీద బొమ్మ వేసుకోవడం, ఎక్కడో ఊరి బయట పొలాలు వాటన్నిటిలో దాని గురించి దానికోసం సరే ఏమైతే అది చివరకు ఆయన ఫోటోను ప్రభుత్వంలోనే లేకుండా చేసినటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. కానీ దాని వెనకున్న బేస్ అలాగే ఉంది ఇప్పటికి కూడా. కార్పొరేట్ యాంగిల్ నుంచి తీసేస్తారా? అలాగే అజైన్డ్ ల్యాండ్స్కు సంబంధించి అది వరకు జగన్ ప్రభుత్వం కొన్ని హక్కులు ఇస్తున్నామని చెప్పింది. అది ఒక జీవో కూడా ఉంది ప్రత్యేకంగా. దాని ప్రకారం అమ్ముకోవచ్చు. అంటే పేరుకి అజైన్ ల్యాండ్ అని వాడే అమ్ముకున్నట్టు ఉంటుంది, కానీ దాన్ని ఎవరో తీసుకున్న వాడికి ఆ హక్కులన్నీ వస్తుంటాయి. కాబట్టి అసలు భూ సమస్యను ల్యాండ్ ఇష్యూలో
ఓ సమగ్రమైన ప్రక్షాళన చేస్తారా లేదన్నది ఇక్కడ ప్రశ్న. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం వరకు వెల్కమ్, బట్ దీన్ని పట్టాలు ఎక్కించి పూర్తి రూపం ఇస్తారా? రెండోది నీతి ఆయోగ్ సూచనలు ఉన్నాయి కదా దీంట్లో. అవును, ఎన్డీఏది కదా ఇది. అవును, ఎన్డీఏ వైఖరి అయితే మార్చలేరు కదా వీళ్ళు. ఆ వైఖరి మారుస్తారో మార్చరో అది ఏమవుతున్నది అన్నది తర్వాత. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కొంప మునిగింది కదా, అదే అయిపోయింది కదా. నేను చెప్పే కదా ఇంకా లాస్ట్ స్ట్రా. ఇంక దాని గురించి అదే ఆ గడ్డి పరకాల వేయగానే ఒంటె మెడ విరిగిందంట. అరే ఇది వేసినందుకే దీనివల్లే విరిగిందంటారు. విరగల, అంతకుముందే అదంతా రెడీగా ఉంది. ఏదైనా చేసిన వాగ్దానం మేరకు రద్దు చేశారు. ఇప్పుడు ఆ పేదలకు ఆ భూములు ఎలా దక్కాలి, అన్క్లైమ్డ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా కార్పొరేట్ల పరం కాకుండా ఎలా చేయాలి, అజైన్ ల్యాండ్స్ మీద రైట్స్ ఇచ్చామని చెప్పి వాటిని పెద్దవాళ్ళు దిగమింగే కార్యక్రమం లేకుండా. ఇప్పుడు ఇక్కడ మనం మదనపల్లి చూస్తాం. మదనపల్లి అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇది నిన్న ఈరోజు కూడా ఆయనకు ఫైర్ ఆఫీసర్, స్టేట్ ఫైర్ ఆఫీస్ డీజీ అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ల్యాండ్స్ మీద అంతకుముందు నుంచి ఆందోళన జరుగుతుంది. సో ఇది డెఫినెట్గా ఫైర్ యాక్సిడెంట్ కాదు, ఫైర్ ఇన్సిడెంట్. అండ్ ఫైర్ ఇన్సిడెంట్ అనే కొత్త పదం కూడా ఎక్కువగా వాడుతున్నారు. దీన్ని తప్పకుండా సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికే ఇలా చేశారన్న అభిప్రాయం అక్కడ ప్రజల్లో, పార్టీల్లో బలంగా ఉంది. ఆ రోజు అక్కడ ఉన్నాడు ఒక ఆయన, రాత్రి ఆదివారం నాడు రాత్రి 10:30 వరకు ఆ గౌతమ్ తేజ్ అనే అతను అక్కడ ఎందుకు ఉన్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ ఇక్కడ విశేషం అంటే ఆ గౌతమ్ తేజ్ అనే ఆయన స్థానికంగా తెలిసే సమాచారం ప్రకారం అంతకుముందు కూడా ఈ వ్యవహారాలు ఆయనే చూస్తున్నాడు. ఆ ఆఫీస్లో తన స్థానానికి మించినటువంటి కొంచెం వీటన్నిటిని అజమాయిషీ చేయడము, వాటిని నడిపించడం, ఇవన్నీ ఆయన చేస్తూ వచ్చారు. సో ల్యాండ్కు సంబంధించి బిగ్గెస్ట్ క్వశ్చన్స్ అట్లాగే ఉన్నాయి. విశాఖపట్నం సిటీ ఇప్పటికీ తెలియలేదు. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం మీ మాట నిలబెట్టుకున్నారు, కానీ అసలు భూముల వ్యవహారాలు ఒక కొలిక్కి తేవడానికి ఏం చేస్తారు అన్నది మటుకు చంద్రబాబు ప్రభుత్వం ముందు ఒక పెద్ద సవాల్గా ఉంది. సరే, ఏంటి ప్రతిపక్షాల ఆందోళనతో అస్థిని దద్దరిల్లుతున్నదా? ఏం జరుగుతుందో, ఏ టెన్షన్లో అని చాలా తీవ్ర ఉత్కంఠగా ఉంది అని చెప్పి దేశ రాజధాని అంటే పార్లమెంట్లోనే ధర్నా చేశారు. ఇప్పుడు నిన్న పెట్టిన బడ్జెట్ పూర్తిగా అది విమర్శకు గురైందండి. అవును, తెలుగు వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చారు, బీహార్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇచ్చారు, దీని మీద ఎక్కువ చర్చ తెలుగు మీడియాలో, ఇది ఎక్కువ ఫోకస్ అయింది. కానీ నిజానికి జాతీయ స్థాయిలో చూస్తే ఇండియాలో ఉన్న ప్రతి భాగస్వామ్య పార్టీ వ్యతిరేకించింది. రేపు 27వ తారీఖున నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నామని 4 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, డిఎంకే వీళ్ళందరూ కూడా ప్రకటించారు. ఎందుకంటే ఎప్పుడు లేనంత సూటిగా మీరు మాకు అవకాశం లేకుండా చేశారు, రాజకీయ బడ్జెట్ ఇది, కుర్చీ బచానేకి కుర్చీ రక్షణ బడ్జెట్ తప్ప ఇది ఇంకోటి కాదు అని వాళ్ళు చెప్పారు.